నెక్స్ట్ సిరీస్ లెటర్ సిరీస్ అన్నమాట. దీని ముందు మనం నంబర్ సిరీస్ చూసాము, ఇప్పుడు మనం చూడబోయేది లెటర్ సిరీస్ అన్నమాట. ఓకేనా? లెటర్ సిరీస్ అంటే ఏబిసిడి. ఫస్ట్ మనం ఏబిసిడి రాసుకుంటాము. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకేనా? నంబరింగ్ ఇద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 అన్నమాట. ఓకే, టోటల్ 26 లెటర్స్ ని. ఇప్పుడు మనం ఈ 26 లెటర్స్ ని మనము హాఫ్ గా మనం డివైడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే 13 + 13 గా చేసుకోవచ్చు. అప్పుడు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అన్నమాట. ఇప్పుడు నంబర్స్ ఇస్తే ఎగ్జాక్ట్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నెక్స్ట్ 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 అన్నమాట. ఓకేనా? ఇది నంబర్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ జి అనుకోండి 7, జి అనుకోండి 10. ఆ విధంగా నంబరింగ్ మనము ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లెటర్ సిరీస్లో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ 1 లెటర్ సిరీస్ వస్తుంది అనమాట. 1 లెటర్ సిరీస్ అనమాట. 1 లెటర్ సిరీస్ ఉంది. 1 లెటర్ సిరీస్. నెక్స్ట్ 2 లెటర్ కాంబినేషన్ సిరీస్. 2 లెటర్ కాంబినేషన్ సిరీస్. నెక్స్ట్ 3 లెటర్ కాంబినేషన్ సిరీస్. కానీ చాలా ఉంది, మనం ఇది తెలుసుకుంటే చాలు. 1 లెటర్ సిరీస్, 2 లెటర్ కాంబినేషన్ సిరీస్, 3 లెటర్ కాంబినేషన్ సిరీస్ అనమాట. 1 లెటర్ అంటే సింగిల్ గా ఉంటుంది అనమాట. సింగిల్ గా ఉంటుంది అనమాట. 2 లెటర్స్ అంటే 2 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 3 లెటర్ కాంబినేషన్స్ అంటే 3 లెటర్స్ ఉంటుంది. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అలా ఉంటుంది అనమాట. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము, అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. ఫస్ట్ మనం 1 లెటర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఎంసీక్యూస్ ఇచ్చాము. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. 1 లెటర్ సిరీస్లో ఏ తర్వాత సి ఉంది, సి తర్వాత ఈ ఉంది, ఈ తర్వాత జి ఉంది, జి తర్వాత లెటర్ ఏంటి కనుక్కోమంటున్నాం. అంటే ఏ తర్వాత సి ఉంది, సి తర్వాత ఈ ఉంది, ఈ తర్వాత జి ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఒక్కొక్క లెటర్ మిస్ అయింది అనమాట. ఓకేనా? ఒక్కొక్క లెటర్ మిస్ అయింది. అప్పుడు నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? ఐ. ఓకేనా? నెక్స్ట్ ఐ తర్వాత కే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఆన్సర్ ఐ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, బి తర్వాత డి ఉంది, తర్వాత జి ఉంది. ఏ తర్వాత బి, బి తర్వాత డి, డి తర్వాత జి ఉంది. అంటే ఇక్కడ జస్ట్ 1 ఇది 1 ఇది 1 + 1 యాడ్ చేస్తే బి వస్తుంది.
మళ్ళా 3 యాడ్ చేశారు. నెక్స్ట్ డి, నెక్స్ట్ జీ వచ్చింది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సింగిల్ లెటర్, ఇక్కడ డబుల్ లెటర్, అండ్ నెక్స్ట్ ట్రిపుల్ లెటర్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమంతా వస్తుంది, కే వస్తుంది అనమాట. ఓకేనా, కే. ఓకేనా, ఒకసారి మీరు ఏబిసిడి మీకు గుర్తుందనుకోండి, రాసి పక్కన పెట్టుకొని ఈ విధంగా మీరు ఈజీగా మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏ తర్వాత డి ఉంది, ఏ తర్వాత సారీ బి తర్వాత, ఒక నిమిషం రబ్ చేస్తాను, ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికి. బి తర్వాత డి ఉంది, డి తర్వాత జి ఉంది, జి తర్వాత ఐ ఉంది, ఐ తర్వాత ఎల్ ఉంది, ఎల్ తర్వాత ఎన్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ సింగిల్ సింగిల్ లెటర్, ఈ సింగిల్ లెటర్, ఇది డబుల్ లెటర్, సింగిల్ డబుల్ సింగిల్ నెక్స్ట్ డబుల్, ఎన్ తర్వాత ఓ పి క్యూ వస్తుంది అనమాట. ఆన్సర్ ఏమొస్తున్నప్పుడు డబుల్ కదా, అప్పుడు ఆన్సర్ క్యూ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ బి తర్వాత సి ఉంది, సి తర్వాత ఈ ఉంది, ఈ తర్వాత జి ఉంది, జి తర్వాత కే ఉంది అనమాట. ఓకేనా, ఏ తర్వాత సి ఉంది, లెటర్స్ మధ్యలో ఏం లేదు. బి, సి తర్వాత ఈ ఉంది, అంటే ఒక లెటర్ ఉంది. నెక్స్ట్ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 లెటర్స్ ఉంది. నెక్స్ట్ 3 లెటర్స్ వచ్చిందంటే ఎంత వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సింగిల్ సింగిల్, ఇక్కడ సింగిల్, ఇక్కడ సింగిల్ వచ్చింది, అప్పుడు ఇక్కడ ట్రిపుల్ వచ్చింది, ఇక్కడ కూడా ట్రిపుల్ రావాలి. అప్పుడు ఇది ట్రిపుల్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, ఓ. ఓకేనా, ఇది ఎంసీక్యూస్ అన్నమాట. ఓకేనా, కొన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఉంది, అది ఒక సిరీస్గా చేద్దాం అనుకున్నాను. అంటే నంబర్ సిరీస్ కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత లెటర్ సిరీస్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా చేయాలని. ఇది 1 లెటర్ సిరీస్ అన్నమాట. నెక్స్ట్ మనము 2 లెటర్ సిరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, నెక్స్ట్ 2 లెటర్ సిరీస్ అంటే కాంబినేషన్గా 2 లెటర్స్ వస్తే ఎలా చేయాలి. ఇక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాము. ఓకేనా, ఎట్లా ఇక్కడ ఏఎం బిఎన్ సిఓ డిపి అండ్ డాష్ ఎఫ్ఆర్. చూడండి ఇక్కడ ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి, డి తర్వాత ఏం రావాలి మనకి, ఈ రావాలి. నెక్స్ట్ ఎం ఎన్ ఓ పి క్యూ. ఓకే, తర్వాత ఆర్ వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు చూడండి, ఏబి, నెక్స్ట్ మధ్యలో సి లేదు, డిఈ, నెక్స్ట్ ఎఫ్ లేదు, జిహెచ్ మధ్యలో ఐ లేదు, జే కే ఎల్ లేదు, ఎంఎన్ అనమాట. ఇది 2 లెటర్ సిరీస్ ఆర్ 2 లెటర్ కాంబినేషన్ సిరీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 3 లెటర్ కాంబినేషన్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం.
ఇది 3 లెటర్స్ సిరీస్ కాంబినేషన్. ఇది ఇటువంటి 3 లెటర్స్ ఉంది, అందుకే ఇది 3 లెటర్స్ కాంబినేషన్ అంటారు. ఫస్ట్ సిరీస్ చూడండి, ఏ బి తర్వాత సి రావాలి, తర్వాత డి వచ్చింది. నెక్స్ట్ సి డి తర్వాత ఈ రావాలి కానీ ఎఫ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ జి హెచ్ నెక్స్ట్ ఐ రావాలి కానీ జే వచ్చింది. ఆ విధంగా ఇంకోటి ఇక్కడ ఏమైతే మిస్ అయిందో అక్కడ స్టార్టింగ్ లెటర్ అన్నమాట. ఇక్కడ ఈ మిస్ అయింది కాబట్టి ఈ ఎఫ్ జి రాకుండా నెక్స్ట్ హెచ్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సి తర్వాత డి, డి తర్వాత ఈ రావాలి, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత జి అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కే ఎల్ ఎం ఎన్ ఓ అనమాట. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ చూడండి, ఇక్కడ వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ తర్వాత ఓ పి క్యూ ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఏబి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏబి కాకుండా సారీ నెక్స్ట్ ఏ తర్వాత బి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సి తర్వాత డి రావాలి కానీ ఇక్కడ డి కావాలి ఈ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ లెటర్స్ ఇక్కడ ఏదో మిస్ అవుతుంది. ఒక్క నిమిషం చెక్ చేస్తాను సిరీస్ కరెక్ట్గా ఉందని. ఎన్ఏబి ఓఈసి పిఐఈ జిఓఈ అనమాట. ఓకేనా. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, నెక్స్ట్ ఓ ఉంది. ఓవల్సే కదా, AEIOU. ఓకేనా. నెక్స్ట్ బి తర్వాత సి ఉంది, సి తర్వాత డి రావాలా కానీ ఈ ఉంది. నెక్స్ట్ ఎఫ్ కాకుండా జి ఉంది. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఏ తర్వాత బి తర్వాత సి +1 యాడ్ అయింది. ఇక్కడ డి కాకుండా ఈ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇలా వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ వస్తుంది కదా, 4 ఆప్షన్లో ఆర్ యు కాంబినేషన్ ఎక్కడ ఉంది అని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇక్కడ 2 యాడ్ అయింది, ఒకవేళ ఇక్కడ కూడా 2 యాడ్ అయితే ఎంత వస్తుంది, ఇక్కడ బి తర్వాత సి వచ్చింది, తర్వాత 2 యాడ్ అయింది కాబట్టి ఈ తర్వాత ఎఫ్ రావాలి కానీ జి వచ్చింది. నెక్స్ట్ నంబర్ ఏంటి, మనము సిరీస్ని బేస్ చేసుకుని అంటే ఆన్సర్ని బేస్ చేసుకుని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్, ఇది లెటర్ సిరీస్. ఇది ఇలాంటి ఈ లెటర్ సిరీస్ బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నెక్స్ట్ మా వీడియోలో మనము ఈ నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేసుకుని పోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మ్యాక్సిమం సెట్కి యూజీసీ నెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1 ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీలైతే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.